హాయ్ హలో వెల్కమ్ టు శాంతి బ్యూటీ కేక్స్ అండ్ బ్లాగ్స్. యాక్చువల్లీ మన ఛానల్ నేమే శాంతి బ్యూటీ కేక్స్ అండ్ బ్లాగ్స్ అండి. అందులోనే కేక్స్ ఉంది కదా, అందుకే నేను మీ ముందుకి ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది సామాన్లన్నీ చూసి. యాక్చువల్లీ కేక్ అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అందరూ. కాబట్టి మీరు ఇంట్లో మీ చేతులతో చేసి పెడితే మీ పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంత ఇష్టంగా తింటారో ఆలోచించండి. అందుకే నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అసలు కేక్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఏమేమి మెటీరియల్ ఉండాలి అని. సో మీకు నేను చెప్పే టాపిక్ మంచిగా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్లీ మనకి స్టార్టింగ్ ఏం కావాలి కేక్కి అంటే ఈరోజు నేను మొత్తం మీకు మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్ క్లాసెస్లో స్పాంజ్, కేక్, క్రీమ్, టాపింగ్స్, ఫ్రాస్టింగ్ ఎట్లా చేయాలి ఏంటి అన్నీ మన ఛానల్ అన్నీ డిస్కస్ చేసుకుందాం. స్టార్టింగ్ అయితే ఇది చూసేయండి. ఫస్ట్ మనకి కేక్ చేయాలంటే మాత్రం కావాల్సింది టిన్స్ ఉండాలండి. టిన్స్ పక్కా మెజర్మెంట్స్తో టిన్స్ ఉంటే మాత్రం కేక్ బాగా వస్తుంది అనమాట. లేదంటే మనం ఇంట్లో ఉండదు ఫస్ట్ స్టార్టింగ్ ట్రై చేయడానికి అయితే ఇంట్లో ఉన్న స్టీల్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటితో ట్రై చేయండి. లేదంటే మాత్రం మీకు కొంచెం పెద్ద కాస్ట్ టైం పడవు కాబట్టి మనకి అరౌండ్ 150 to 300లో వస్తాయండి. అది ట్రై చేయండి ఒకసారి. కేక్ టిన్స్ అనమాట. తర్వాత కావాల్సింది బ్లెండర్. పక్కా ప్రొఫెషనల్ వేలో మీరు ఎట్లా కేక్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. పక్కా మీరు హోమ్ బేకర్గా బిజినెస్ చేసి ఇంట్లో ఉండే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాత్రం నా ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి. మీకు మంచి మంచి టిప్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ చెప్తాను. స్టార్టింగ్ మనకి ప్రొఫెషనల్ వేలో చేయాలి కేక్ అంటే మాత్రం బ్లెండర్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండి. బ్లెండర్ ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మాత్రం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి 300 వాట్స్ ఉండేలాగా చూసుకోండి. దాని పైన ఉండేలాగా చూసుకోండి. దాని లోపు ఉండేలా మాత్రం తీసుకోకండి. యాక్చువల్లీ మనకి ప్రొఫెషనల్ వేలో ఒక హోమ్ బేకర్గా బిజినెస్ చేసి మీరు ఎలా చెప్పాలని టాపిక్ ఏంటనేది క్లియర్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి మీరు వీలైతే మాత్రం నోట్స్ రాసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిదీ షాప్కి వెళ్ళి స్పూన్స్ ఇవ్వండి వేరే లాంగ్వేజ్లో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. దీనికంటే ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉందన్నమాట. సో మీరు నోట్స్ రాసుకొని వాళ్ళకి షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్తే కేక్ మెటీరియల్ దొరికే షాప్లో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. లేదంటే మీకు చూస్తే ఐడియా వస్తుంది. ఈ మధ్య చాలామంది చాలా వీడియోలు చేస్తారు కాబట్టి అంత బ్లైండ్గా ఎవరూ లేరు. కాబట్టి వీలైతే మాత్రం రాసుకోవడానికి ట్రై చేయండి. నోట్బుక్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఏది ఎలా ఉంటుందని. స్టార్టింగ్ అయితే మాత్రం మనకి పక్కా ప్రొఫెషనల్ వేలో కావాలంటే మాత్రం బ్లెండర్ ఉండాలి. బ్లెండర్ నా కంపెనీ అయితే ఫిలిప్స్ అండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక 6-7 years నుంచి ఇదే వాడుతున్నాను. నాకైతే మంచిగా అనిపించింది. బ్లెండర్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా సరే తక్కువ కాస్ట్లో తీసుకుంటారు. అది క్రీమ్ చేసేటప్పుడు మనకి కొంచెం మంచి కెపాసిటీ కలిగింది అయితే చాలా బాగుంటుందండి. అట్లీస్ట్ మీరు 300 వాట్స్కి పైన ఉండేలాగా చూసుకోండి బ్లెండర్ తీసుకునేటప్పుడు మాత్రం. నాదైతే ఫిలిప్స్ అనమాట. నాకు మంచిగా అనిపించింది. మనకి ఎంతో కాస్ట్ పడదండి. ఇప్పుడు బ్లెండర్ 600-700లో కూడా వస్తున్నాయి. నాకేమో అంత మంచిగా అనిపించట్లేదు. అట్లీస్ట్ మీరు ఒక 1500 నుంచి 2000 లోపు పే చేయగలిగితే మాత్రం మంచి బ్లెండర్స్ వస్తాయి. ఇంతకన్నా కాస్ట్లీ కూడా ఉన్నాయి. నా దగ్గర ఉన్నది ఇదే కాబట్టి నాకున్న నాలెడ్జ్లో నేను మీకు షేర్ చేశాను. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు ఏం తీసుకున్నా కొంచెం మంచిగా పెట్టి తీసుకోండి. ఎందుకంటే తక్కువ కాస్ట్లో తీసుకొని అవి రిపేర్ అయిపోయి మళ్ళీ మనం సఫర్ అయ్యి వాటిని చేంజ్ చేసుకోలేక డబుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు అనమాట. అందుకని సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చాలా బెటర్ అని నేను చెప్తున్నాను. సెకండ్ కావాల్సిందంటే టిన్స్ అనమాట. మనం ఈ టిన్స్ గురించి వేరే క్లాస్ నేను సెకండ్ చెప్పాలనుకుంటున్నాను టిన్స్ గురించి. ఈ టిన్స్ గురించి చెప్పాలంటే పెద్ద క్లాసే ఉంది. మనం తీసుకునే 1/2 kg కేక్ వేరేలాగా, 1 kg కేక్కి వేరేలాగా, 2 kgs కేక్కి సపరేట్గా ఉంటాయన్నమాట. ఈ టిన్స్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం ఈ క్లాస్లో. కాకపోతే ఈరోజు ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. కేక్ టిన్స్ అనేవి ఇట్లా ఉంటాయి. రౌండ్ షేప్, హార్డ్ షేప్, ఇట్లా చాలా షేప్స్లో వస్తాయి. అండ్ తర్వాత కావాల్సింది మనకి ఈ రౌండ్ టేబుల్ అండి. ఈ రౌండ్
రౌండ్ టేబుల్ ఈ టేబుల్ అయితే కూడా కావాలి. కాకపోతే నేనేంటంటే స్టార్టింగ్ నేను నేర్చుకునేటప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేక ప్లాస్టిక్ టేబుల్ నేను తీసుకున్నాను, కానీ దీనివల్ల నాకు అంత సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించట్లేదు. ఎందుకు అంటే ఇది మనకి మధ్యలో ఇట్లా రౌండ్గా కొంచెం రోలింగ్ టైప్లో వస్తుంది. ఇది లేకపోతే ఇంక ఈ టేబుల్ వేస్ట్ అనమాట. సో ఏంటంటే మీరు ఎవరైనా తీసుకుంటే ఇట్లాంటి టేబుల్ తీసుకోవడానికి మాత్రం ప్రిఫర్ చేయకండి. ఇందులోనే మనకి స్టీల్ టైప్లో, మెటాలిక్స్ ఆ టైప్లో వస్తాయి. కొంచెం 1000 నుంచి 1500 రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం 900 కూడా నేను తెచ్చినట్టు గుర్తుంది నాకు, కస్టమర్ ఎవరో కావాలంటే. సో అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా నేను తీసుకొస్తే మాత్రం మీకు నెక్స్ట్ క్లాస్లో నేను చూపిస్తాను. ఇదైతే మాత్రం అస్సలు మీరు ప్రిఫర్ చేయకండి. ప్రొఫెషనల్గా హోమ్ బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది అస్సలు ప్రిఫరబుల్ అయితే నేను చేయనండి 100%. ఓకే, ఇంట్లో చేసుకొని ఒక 2 రోజులు ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళకి మాత్రం ఇది బెటర్ అనే నేను చెప్తాను. కార్డ్ వచ్చేసి నాజిల్స్. నాకు ఇది గిఫ్టింగ్ చేశారు కాబట్టి నా దగ్గర ఇన్ని నాజిల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మీ దగ్గర అయితే ఇన్ని నాజిల్స్ అవసరం లేదు. ఇందులో కొన్ని నాజిల్స్ ఉంటాయండి, గ్రాస్ నాజిల్ అని. ఆర్ చూసారా, ఇదిగోండి కొంచెం దగ్గర నుంచి ఇట్లా వస్తుంది. నాజిల్స్ గురించి కూడా నేను వేరే క్లాస్ చేసి దీంతో క్రీమ్ పైపింగ్ టెక్నిక్స్ ఎట్లా అనేది నేను వేరే క్లాస్లో చెప్తాను. ఇందులో స్టార్ నాజిల్ అని, రోజ్ నాజిల్ అని, ఫ్లవరింగ్ చేసేదని ఇట్లా ఉంటాయి. అది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. జస్ట్ మీకు ఈ క్లాస్లో ఐడియా కోసం మాత్రమే నేను చూపిస్తున్నాను నాజిల్స్. ఇది మాకు దీని ప్రైస్ అడుగుతారేమో. జస్ట్ ఇది వచ్చి ఒక 1000 రూపీస్ వరకు పడినట్టుంది. ఇది నా బర్త్డేకి ఎవరో గిఫ్ట్ చేశారు. నేను కేక్స్ బేకింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఇట్లాగా డార్క్ కాంపౌండ్ చాక్లెట్ బార్స్ అంటారండి. వచ్చేసి మనకి చాక్లెట్ బార్స్ అంటారండి. మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి ఇప్పుడు. అదర్వైజ్ మీకు దొరకకపోతే మీరు ఆన్లైన్లో తీసుకోవడానికైనా సరే ట్రై చేయండి. వీటితో మనం చాలా ఐటమ్స్ అంటే చాలా చేసుకోవచ్చు. చాక్లెట్స్ చేసుకోవచ్చు, దీంతో గనాష్ చేసుకోవచ్చు. మనం చాక్లెట్ కేక్లో ఫిల్లింగ్ వీటితోనే చేసుకోవాలి. ఈ అమూల్ క్రీమ్ 2 కలిపితే గనాష్ అవుతుందండి. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ మీకు చాక్లెట్ కేక్ చేసినప్పుడు ఈ 2 మిక్సింగ్ ఎంత రేషియోలో తీసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. మీకు ఇప్పుడు ఐడియా కోసమే నేను ఇది కూడా చూపిస్తున్నాను. ఇందులో మనకి 3 బార్స్ వస్తాయండి, వైట్, మిల్క్, డార్క్. ఈ 3 కలిపితే చాక్లెట్స్ కూడా అవుతాయి. చాక్లెట్ టెక్నిక్స్ వేరేగా ఉంటాయి. అది కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మీకు అన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ప్యాలెట్ నైఫ్ అంటారు, నార్మల్గా స్పాచులా అని కూడా అంటారండి. ఇది వచ్చేసి మనకి కేక్ డిజైన్ చేయడానికి ఇది లేకపోతే కేక్ డిజైన్ అంత నీట్గా రాదు. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనే నేను చెప్తాను. ఇది కొంచెం హెవీ వెయిట్ ఉన్నది తీసుకుంటే మనకి కేక్ చేసేటప్పుడు లైట్ ప్రెషర్ ఇవ్వడానికి మాత్రం బాగుంటుంది. ఇవి వచ్చేసి కేక్ టాపింగ్స్ అన్నమాట. కేక్ చేసిన తర్వాత మనం టాపింగ్స్ పెట్టుకోవడానికి. ఇవి అప్పుడంత అవసరం లేదు, నా దగ్గర ఉన్నాయని చూపిస్తున్నాను అంతే. ఇవి మెజరింగ్ కప్స్ అండ్ మెజరింగ్ స్పూన్స్. మెజరింగ్ కప్స్ అండ్ మెజరింగ్ కప్స్ అండ్ మెజరింగ్ స్పూన్స్ ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి. అసలు యాక్చువల్లీ హోమ్ మేకర్స్ చేసేవాళ్ళు ఏంటి అంటే ఒకసారి మెజర్ చేసుకొని గ్రామ్స్లో తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అస్తమాను మెజరింగ్ చేసుకొని కప్ ఇంత, ఆయిల్ ఇంత అని చూసుకోవడం చాలా కష్టం అనమాట. సో ఏంటంటే యాక్చువల్లీ కప్సే ప్రిఫర్ చేస్తారు స్టార్టింగ్లో. ఈ కప్కి ఒకసారి పౌడర్ మెజర్మెంట్ చేసుకున్న తర్వాత మన గ్రామ్స్లో మన దగ్గర వెయింగ్ మిషన్ ఉంటుంది కదా, చిన్న సైజు, అది తీసుకోండి. దాని తర్వాత ఈ కప్ అందులో వేస్తే ఎంత వచ్చిందో 120 లేకపోతే 120 గ్రామ్స్, 150 గ్రామ్స్, 200 గ్రామ్స్ అని వస్తుంది. అది మనం మైండ్లో పెట్టుకుంటే మనకు అస్తమాని కప్స్ ఎదుక్కునే పని ఉండదు అనమాట. నేనైతే ఒకసారి మెజర్ చేసుకుంటాను. ఈ కప్తో ఫుల్గా ఒకసారి పౌడర్ తీసుకొని ఒకసారి నేను మెజర్ వేసేసుకుంటాను అనమాట. వెయింగ్ మిషన్లో వేసుకొని ఓకే 140 గ్రామ్స్ వచ్చింది మనకి, ఇంక ఇది నెక్స్ట్ టైం కూడా ఇదే యూజ్ అవుతుందని నేను అట్లా మైండ్లో ఫిక్స్ చేసేసుకుంటాను. ఒకవేళ మీకు కూడా ఈ టిప్ నచ్చినట్టయితే మీరు కూడా అది ట్రై చేయండి. ఈ 2 కప్స్ ఉంటే మనం కొన్ని వందల వంటల్లో మనం ఇదే మెజర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదండి, జస్ట్ మనకి 150-100 రూపే, అరౌండ్ 100-150 రూపే వచ్చేస్తుంది, పెద్ద కాస్ట్ ఏం కాదు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ పేపర్. మనం కొత్తగా తీసుకునేటప్పుడు కేక్స్ బయట తీయడానికి కానీ డిమౌల్డ్ చేయడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని రోజులు అట్లీస్ట్ ఎగ్లెస్ కేక్ అయితే మాత్రం బటర్ పేపర్ చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్తో చేసే కేక్ అయితే అంత అవసరం లేదు. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం మౌల్డ్ కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది కదా, అప్పుడు ఆ టైంకి అయితే ప్రిపేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్ కేక్స్ అనమాట. నా దగ్గర కప్ కేక్స్ కూడా బాగానే వెళ్తాయి. కప్ కేక్ లైనర్స్ అంటారు, యాక్చువల్లీ వీటిని లైనర్స్ అనే పిలవాలి. కప్ కేక్ లైనర్స్ కూడా ఇవి కూడా మనకి బంచెస్లో వస్తాయి. ఇప్పుడైతే నేను ఒక 6 years బ్యాక్ నేర్చుకునేటప్పుడు అయితే హోమ్ బేకర్స్ ఎవరు లేరండి. నేను ఒక 2 ఏమో స్టార్ట్ చేసినట్టున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే వీధికి 4 ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు హోమ్ బేకింగ్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు అన్ని మార్కెట్స్లో చిన్న చిన్న సైజులో హోమ్ బేకర్స్కి కూడా మెటీరియల్ దొరికేలాగా అన్ని షార్టేజ్లో చాలా బాగా దొరుకుతున్నాయండి. ఒకప్పుడైతే మేము బంచెస్లోనే ఇస్తాము, ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూనే ఇస్తామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు, మనకి ఇదే సైజులో చిన్న సైజు కూడా వచ్చినాయి. చూసారు కదా, ఇదిగోండి ఇంత చిన్న ప్యాక్ వచ్చేసి ఒకప్పుడైతే మనకి ఇట్లాగా ఫుల్ బంచే ఇచ్చేవాళ్ళు అనమాట. ఇది అరౌండ్ వచ్చేసి 300-400 వరకు పడింది, నాకైతే గుర్తులే సరిగ్గా, కానీ 300 అబోనే ఉంది అప్పుడు ప్రైస్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే హోమ్ మేకర్స్ చాలామంది అవటం వల్ల ఇట్లాంటి చిన్న చిన్న కప్స్లో కూడా దొరుకుతున్నాయి అనమాట. అరౌండ్ వచ్చేసి ఇందులో ఒక 50 వరకు ఉంటాయి అనుకుంటాను. ఈ 50 లైనర్స్ వచ్చేసి 100 రూపీస్ వరకు పడింది. నేను నిన్న ఎవరో ఆంటీ కావాలంటే తీసుకొచ్చాను. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్క్రాపర్ అండి. ఇది ఎందుకంటే కేక్ ఫినిషింగ్ సైడ్స్ తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ అనే నాకైతే మాత్రం మెయిన్. ఒకవేళ ఇది మీకు పర్చేస్ చేయలేని వాళ్ళు మనకి ఎక్స్రే తీసినప్పుడు కానీ ఇలా ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు ఫినిషింగ్ కోసం. నేనైతే పెద్ద కాస్టింగ్ అది ఒక 20-30 రూపీస్ కాబట్టి తెచ్చుకున్నాను. అండ్ వీటిని అంటారు కేక్ కోమ్స్ అనమాట. కేక్స్ సైడ్స్న డిజైన్స్ ఇలా వస్తే చూసారా, జిగ్జాగ్ టైప్లో, అట్లా లైన్స్ రావడానికి కేక్ కొంచెం ఫినిషింగ్, ఒకవేళ మనకి కొంచెం ఫినిషింగ్ నీట్గా రాకపోయినా కూడా ఈ లైనర్తో కొంచెం కవర్ చేయొచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు ఆ లైన్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. క్రమ్ కోట్ చేసిన తర్వాత మనకి ఫ్రోస్టింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. స్టార్టింగ్ మాత్రం అట్లీస్ట్ బిగినర్స్ అయితే ఇవి యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ రోజుకి మనకి ఫస్ట్ హాఫ్ క్లాస్ అయిపోయింది. మనం రేపు సెకండ్ హాఫ్లో మళ్ళీ క్రషెస్ ఏంటి, ఎసెన్స్లు ఏంటి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఒకవేళ మీకు ఈ క్లాస్ నచ్చినట్టు మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.